మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు మురళీ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అభద్రతా భావంకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమం చేసిన సమయంలో నిజమైన ఉద్యమకారులను పక్కన పెట్టి కుటుంబ పాలన చేసిందని, ఎన్నో మంత్రి పదవులు చేసిన హరీష్ రావు కూడా కేవలం హామీలకే పరిమితమై ఏ కార్యక్రమాలు చేయాలని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఈ నెల 22 అయోధ్యలో భవ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన ఉన్నందువల్ల అందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, కౌన్సిలర్ రాజేందర్ యాదవ్, రమేష్ యాదవ్, యాదగిరి, ఓబీసీ అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, శంకర్, బాలరాజు, శ్రీనివాస్ గుప్తా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజమైన ఉద్యమకారులను పక్కన పెట్టి ఒక కుటుంబ పాలన వేసింది. అదంతా ప్రజలు గమనించారు. ఇవాళ మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ చేసిన మంత్రి హరీష్ రావు గారు కూడా కేసీఆర్ ఓడించడానికి 2 జాతీయ పార్టీలు ఒకటే ఓడిస్తారంటూ. జాతీయ పార్టీలు ఓడియాల్సిన అవసరం లేదు కేసీఆర్ను. టీఆర్ఎస్ పార్టీ అంటే ఓట్లేరని మీరే బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. ఎక్కడ కూడా మొదటిసారి ఉద్యమంలో ఇచ్చిన హామీలను కూడా ఏమీ నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఏ విషయంలో కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ను ఈ ప్రాంత ప్రజలే ఓడిస్తారు. ఆల్రెడీ ఓడించారు కూడా. మీ మాయ మాటలు, మీ మోసపూరితమైన మాటలు, ఎన్నికల ముందు ఏం మాట్లాడతారో, ఎన్నికలు అయినాక ఏం మాట్లాడతారో మీరు చెప్పిన సామెతనే ఓడ దాటిన దాకా ఓడ మల్లప్ప, ఓడ దాటిన తర్వాత ఓడ మల్లప్ప అని మాట్లాడే మాటలు ప్రజలు మీకు గురువు చేసిరి. మళ్ళీ అలా తొందరలోనే దోతారు. కేసీఆర్ గారు కాళేశ్వరం, మీరు చేసిన భూ కుంభకోణాలే ప్రజలన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా 2 పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ అని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకున్నా, ఇంకే పార్టీ పెట్టుకున్నా, ఇంకే కార్యక్రమాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రెస్టేషన్లో అధికారం కోల్పోయిందన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదేదో పత్రికలలో మాట్లాడుతున్నారు. ఇవాళ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ, నరేంద్ర మోడీ గారు ఒక్క కుంభకోణం లేకుండా ఏ అవినీతికి దూరంగా వస్తూ ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలిచే పరిస్థితులు తీసుకొస్తారు. ఎవరు చూసినా, ఎవరు మాట్లాడినా, గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని అంటున్నారు. ఎందుకు అంటున్నారో చెప్పాలి. ఈ దేశ రక్షణ కానీ, ఇవాళ నేషనల్ హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇవాళ నేరుగా అభివృద్ధి జరిగినాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి రోడ్లన్నీ కూడా ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక. మీరే అంటున్నారు కదా 2 జాతీయ పార్టీలు ఒకటే ఓడగొట్టాలని. మీ పార్టీని ఓడగొట్టడానికి మీ పార్టీ సర్పంచులు సర్పంచ్ల ఉసురు ముడతారు. ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు బిల్లులు రాక. ఇవాళ మళ్ళా సర్పంచుల బిల్లులు కొట్లాడి ఇప్పిస్తామంటారు. మీరు అధికారంలో ఉన్నాడు, గడ్డి తిన్నారా? ఎందుకు ఇయ్యలేదు సర్పంచ్ల? మీ పార్టీ సర్పంచ్లు కదా, వర్కులు చేసేది కదా, అప్పుల పాలైంది కదా. ఆ సర్పంచులు కదా ఆ బీఆర్ఎస్ పార్టీని, ఆ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పొందడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.